దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఇంకొక దినమునకు స్వాగతం, సుస్వాగతం. దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు 11వ తేదీ జనవరి మాసం నీతో నాతో చెప్పాలనుకుంటున్న ఈ అద్భుతమైన ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ లైఫ్, ఆ యొక్క విజయవంతమైన, ఆ యొక్క తృప్తికరమైన జీవితానికి సీక్రెట్ ఈరోజు ప్రభువు మనతో నేర్పిస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండండి. ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు సంతృప్తి, కొదువ. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్స్, ఫిలిపియన్స్ చాప్టర్ 4 verses 11, నాట్ దట్ ఐ వాజ్ ఎవర్ ఇన్ నీడ్, అంటే నాకు అవసరము లేదు అని కాదు, నేను ఇది నాకు కావాలి, ఇది నాకు లేదు అని కాదు, కానీ for I have learned how to be content with whatever I have. నేను నేర్చుకుని ఉన్నాను, నాకు ఇవ్వబడిన దానిలో తృప్తి కలిగి ఉండుట. ఇది ఎలా మనము నేర్చుకోవచ్చు? చాలాసార్లు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే, మన జీవితాల్లో ఎప్పుడూ కూడా మన జీతాన్ని తక్కువ చేస్తాం, మన ఖర్చుల్ని ఎక్కువ చేస్తూ ఉంటాం. అంటే మనకి వచ్చేదాన్ని చిన్న చూపు చూస్తాం, మన దగ్గర నుంచి పోయేదానికి పెద్దపీట వేస్తూ ఉంటాం. అంటే దేవుడు ఇచ్చేదానికి నువ్వు విలువ ఇవ్వవు, నీవు ఖర్చు పెట్టేదానికి నీవు విలువని ఇచ్చి కృంగిపోతూ ఉంటావు. కనుక ఈరోజు నీవు ఏ విధముగా సంతృప్తి కలిగి ఉండగలవు? ఉదాహరణకి మేము కువైట్లో ఉన్నా కూడా నేను ఎక్కువ సేవ చేస్తుంది ఈ తక్కువ జీతం వాళ్ళకి, మహా అయితే 80 దినారాల జీతం, వీరికి మేము సేవ చేస్తున్నాం. కనుక వీరు ఎంత కృంగుదలతో ఉంటారంటే, ఎంత కన్నీటితో ఉంటారంటే, కారణం ఏంటంటే మాకు వస్తుంది 80 దినారాలే, కానీ వీరి ఖర్చులు చూస్తే దానికి మించి ఉండడం వల్ల చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఒక పక్కన జీతము పెరగడానికి అవకాశం లేదు, ఇంకొక పక్కన ఆ పట్టబోయే ఖర్చు కంట్రోల్ చేయడానికి అవకాశం లేదు. కనుక ఇది మన కంట్రోల్లో ఉండదు కనుక వీళ్ళు తమ కంట్రోల్ తప్పిపోయి బ్లడ్ ప్రెషర్, షుగర్ తెచ్చుకునే వారిగా ఉన్నారు. మరి ఇటువంటి ఈ ప్రాబ్లంని దేవుడు ఈరోజు సాల్వ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఏ విధముగా ఇక్కడ ఈ పదము వ్రాయబడి ఉంది మనము నేర్చుకునే ముందు ఒకసారి ముందు వెనక చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినా మెప్పైన ఉండిన ఎడల, మొట్టమొదట ఏంటి? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. కనుక ఎప్పుడైతే నీకు మేజర్మైనర్, ఎప్పుడైతే నీ ఫోకస్ ఎప్పుడైతే నీ ఫోకస్ డబ్బు మీద ఉంటుందో డబ్బు వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే నీ ఫోకస్ దేవుని మీద ఉంటుందో, దేవుడు ఇంతే ఇచ్చాడా అని పక్కని చూడవు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు కనుక దేవునికి తెలుసు దీనిలో సమస్తము చేయడానికి ఆయన చాలిన దేవుడు. అనగా 3 సందర్భాలు నేను చెప్తే, 5 రొట్టెలు 2 చేపలే ఆయన చేతుల్లో పెట్టబడినవి, కానీ 5,000 మందికి ఆశీర్వాదంగా ఆయన నోటి మాట ద్వారా ఉంది. అక్కడ ద్రాక్షారసము లేనే లేదు, ఆయన చెప్పునది చేడి అన్నారు. అక్కడ 6 ఖాళీ రాతి బాణలు ఉన్నాయి, నీటితో నింపారు, నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఇక 3వది అద్భుతం మనం చూసినప్పుడు, ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తున్నది, మనము ట్యాక్స్ కట్టాలి, మనము పన్ను చెల్లించాలి. సిమోను, మనం పన్ను చెల్లించాలా వద్దా? చెల్లించాలి అని చెప్పినప్పుడు, పోయి వల వెయ్యి, ఒక చేప నీకు దొరుకుతుంది, అందులో
షిల్లింగ్ దాచిపెట్టబడి ఉంది. అరశెకెల్ నీకు, అరశెకెల్ నాకు కట్టు అంటాడు. అంటే నీ అవసరము ఆ చేపలో దాచిపెట్టాడు దేవుడు. కనుక నీవు ఎప్పుడైతే దీనికోసం చింతిస్తావో ఈ చింత అంతా కూడా చింతతో ఇక్కడ మిగిలిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తావో, స్తుతి యాగము చేయడం వల్ల నీకు పరలోక రాజ్యము నుంచి ధనము తెరవబడుతుంది. ఆ యొక్క దేవుని అంటే యెహోవా మాట ఐశ్వర్యమునిచ్చును. ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుని యొక్క శక్తి చేత, కష్టము చేత అది ఎక్కువ కాదు. కనుక లేబర్ అంటే నువ్వు ఎప్పుడైతే లేబర్గా నీ కష్టాన్ని జీతంగా ఇష్టంగా తీసుకుంటున్నావో అది కష్టమే అవుతుంది. కష్టాన్ని ఖర్చు పెడుతున్నావు. అయితే దేవుని ఇష్టాన్ని నువ్వు ఇష్టముగా తీసుకుంటే, కష్టముగా చూడవు, అది ఆశీర్వాదముగా నువ్వు చూస్తావు. అంటే దేవుని కృపని, దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమని నీ హృదయము స్తుతించడానికి, నువ్వు లోకంలో లేబర్గా పనిచేయడానికి దేవుడు నిన్ను నియమించలేదు. ఆయనతో సహవాసము చేయడానికి, అనగా ఆయనకి నువ్వు దశంభాగం ఇచ్చి ఆయన సన్నిధిలో నువ్వు కనబడి నిత్యము ఆయనను స్తుతించి ఆయనతో సహవాసము కలిగి ఉంటే, నాకు కలిగి ఉన్నవన్నీ నీవి, నీవి అన్నీ కూడా నావి. అంటే నీ ప్రతి కష్టమును, నీ ప్రతి ఖర్చును, నీ ప్రతి భారమును ఆయన చేయగలుగుతాడు. కారణము ఆయన సమస్తము చేయగలుగుతాడు. కనుక ఇప్పుడు ఇక్కడ మనము ఇంకా కొన్ని వాక్యాలు మనము నేర్చుకుంటే, ఒకే ఒక్క మాటలో మీకు నేను చెప్పవలసింది ఏంటంటే, దేవుడు ఈ విధముగా ఎందుకు నడిపిస్తాడు? ఒకటి, దీన స్థితి అంటే ఏంటో నీకు తెలియాలి. సంపన్న స్థితి అంటే ఏంటో తెలియాలి. అన్ని విషయాల్లో కూడా, అనగా ఆకలి కలిగి అంటే నీవు కరువుతో ఉండడంతోను, శ్రమలో ఉండడంతోను, ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు నమ్మకమైన దేవుడు నాకు ఉన్నాడు. అంటే గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైనావు. కనుక దేవుడు నాకు తోడై ఉన్నాడు. పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తి ప్రజల అధిపతులతో కూర్చుండబెట్టును అన్న నమ్మకాన్ని దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. నమ్మకమైన వానికి మెడైన దీవెనలు ఇవ్వాలని. ఇప్పుడు నువ్వు నన్ను అడగచ్చు, 80 దినాలు ఎలా మారుతాయండి అని. అది నేను చెప్తే నువ్వెందుకండి బాబు, ఎలాగైనా మారుతాయి. అయితే ఒకటి చెప్పండి, సో సింపుల్. నీవు ఇండియాలో ఉండగానే అగ్రిమెంట్ అయ్యొచ్చు, దీనికి నువ్వు వస్తావు, ఇంతే జీతం నీకు ఇవ్వబడుతుంది, నీకు మాత్రమే కాదు నీతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇవ్వబడుతుంది. కనుక వచ్చే జీతాన్ని చూసి నీవు బొల్లు దాచుకుంటున్నావు. ఇలా మహాలకి ఎంతకన్నా చేసేదేముంది, చాలే ఇచ్చే జీతానికి. కనుక నిన్ను నీవు ఏం చేస్తున్నావు అంటే, జీతాన్ని బట్టి లెక్క వేసుకొని నీ కష్టాన్ని దాచుకుని నీలోంచి కఠినత్వాన్ని బయటికి తీస్తున్నావు. ఎప్పుడైతే నీ జీతాన్ని కాక నమ్మకముగా నాకు ఇది ఇవ్వబడుతుంది కనుక నీకు ఉన్న యజమానుని, సూపర్వైజర్ని చక్కగా ప్రేమగా మాట్లాడుతూ ఇచ్చిన పని టెన్షన్గా చేస్తూ పోయావనుకో, వాడు కావాలని నిన్ను గెలినా కూడా నీవు ప్రేమగా మాట్లాడావనుకో, వాడికి నీ మీద ఇష్టం పుట్టి ఎక్కడ మంచి మంచి స్థలాల్లో అక్కడ వేస్తే నీకు ఆటోమేటిక్గా నిన్ను చూస్తే ఇవ్వాలి అనిపించేటంతగా నువ్వు ఉన్నది కువాడి దేశం, బంగారు దేశంలో. ఇది బంగారం పండే దేశము, కానీ నీ చేతిలో సింగారం పెట్టుకోవడం వల్ల నేనేం చెప్తాను, అది నీకు ఇవ్వాలి. కారణం యోసేపు పట్ల దయ పుట్టించిన దేవుడు, ఎస్తేరు పట్ల దయ పుట్టించిన దేవుడు, దావీదు పట్ల దయ పుట్టించిన దేవుడు, దానియేలు పట్ల నీ పట్ల దయ పుట్టిస్తాడు. కనుక నీవు దయని సంపాదించుకోవాలి. ప్రభావం కొడితే ఎవడెత్తాడండి బాబు. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో మనము దయని హేతువు చేసుకుని ముందుకు వెళ్తామో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైన, అంటే లాభాన్ని బట్టి కాక దైవ భక్తిని బట్టి నువ్వు శక్తిని తెచ్చుకున్నప్పుడు, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు గుర్తుపెట్టుకోండి. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకోలేకపోలేము. కనుక అన్నము వస్త్రము గలవారమై ఉండి తృప్తి ఎప్పుడైతే నువ్వు తృప్తి పొంది దేవుని స్తుతిస్తావో, తృప్తి పొంది దేవుని మహిమపరుస్తావో, ఇది ఇచ్చిన దేవుడు అది కూడా ఇవ్వగలడని, ఎంతవరకు నీకు అవసరమో అంతకు మించి ఆయన ఇవ్వగలడని అందుకనే పౌలు రాస్తూ ఎంత చక్కగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుంచి దేవుడు ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, నీకు నాకు నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యు. అంటే ఎప్పుడైతే ఆయన కృపలో ఏమేమి ఉన్నాయో మనం చూసినప్పుడు, బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతున్నది. 2, ఎప్పుడైతే నీవు నేను బలహీనుడము అంటామో ఆయన చెప్తాడు బలవంతుడము. ఎప్పుడైతే నీవు నేను పేదవాళ్ళము అంటామో ఆయన చెప్తాడు నీ పేదరికంలో నేను నీతో పేదవాడినై ఉన్నాను. కనుక ఆయన ధనవంతుడై ఉండి
మన నిమిత్తము దరిద్రుడాయను, ఆయన నీతిమంతుడై ఉండి మన నిమిత్తము పాపముగా మారెను, ఆయన పరిశుద్ధుడై ఉండి మన నిమిత్తము శిక్ష అనుభవం పొందెను. కనుక ఆయన నీతో పాలివాడిగా ఉన్నాడని, ఆయన నీ ప్రతి స్థితిలో చాలిన వాడిగా ఉన్నాడని, ఎప్పుడైతే బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నీవు సంతోషించి ఆయన నీతో పాలి భాగస్థుడై ఉన్నాడని దేవుని ఎప్పుడైతే నీవు స్తుతిస్తావో, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ధన ఆపేక్ష లేని వారే. కనుక ఎప్పుడైతే నీకు చూడండి 80 దినాల్లో 100 వచ్చినా కూడా నీకు తృప్తినివ్వదు. కారణం ఏంటంటే అనేక మందిని నేను చూశాను. ఏమంటారు తెలుసా? ఓ సింతేనా అంటారు. నిజంగా దేవుడు వారికి ఇస్తాడు, కానీ దానికి తగిన ఖర్చు వాళ్ళు పెట్టేస్తారు. ఓ సింతేనా అంటారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి తృప్తి అనేది లేదు. ఎప్పుడైతే తృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటామో, ఎంత ఇచ్చినా కూడా ఆ స్థితిలో తృప్తి కలిగి దేవుని స్తుతించినప్పుడు దేవుడు లక్ష్య పెట్టేదిగా నీ హృదయం ఉంటుంది. కారణము నీవు డబ్బుని లక్ష్య పెట్టేవాడిగా ఉండు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. కనుక అనేక మంది ఈ యొక్క ధనవంతులగుటకు వారు ఆపేక్ష కలిగి, అంటే ధనము మీద వారు తమ మనస్సును పెడుతున్నారు. నీవు దేని మీద మనస్సు పెడతావో అది నీ దగ్గరికి వస్తుంది, కానీ అది తర్వాత రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. ఎప్పుడైతే గుణము మీద నువ్వు పెడతావో ఆ గుణము నీలో పవిత్రతను, పరిశుద్ధతను 10 మందికి పరిపూర్ణుడిగా చేస్తుంది. ఇక్కడ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించకు, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నీవు నేను ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరించును. అంటే ఇప్పుడు చెప్పండి, నా కృప మీకు చాలును అంటే సమృద్ధి అయిన కృప నీకు ఇవ్వబడుతుంది. అర్థం ఏంటంటే ఒక చేతిలో కృప, ఇంకొక చేతిలో కృతజ్ఞత, ఒక చేతిలో గ్రేస్, ఇంకొక చేతిలో గ్రాటిట్యూడ్. ఏ రోజునైతే నీలో ఇవి కార్య సాధకాలు అవుతాయో, కార్య రూపము దాలుస్తాయో, అన్నిటి యందు కూడా నీవు తృప్తి కలిగి దేవుని స్తుతించేవాడిగా, దేవుడు నాకు ఇది ఇస్తాడు అని నమ్మిన వాడిగా కంటే, దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఇంకా ఏమి చేయగలను అన్నప్పుడు నీవు ప్రతి కార్యము కూడా కృతజ్ఞత భావంతో చేస్తావు. ప్రతి కార్యము కూడా దేవుని స్తుతిస్తావు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొంతకు మహాస్థితి పొందుతుంది. కనుక అప్పటి వరకు వారు రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప పడలేదు. ఆయన చెప్పాడు, కుడి పక్కన మీరు అయినను నీ మాట చొప్పున మేము వలలో వేస్తున్నామని వేస్తాడు. పట్ట చాలనంత విస్తారమైన. కనుక ఎప్పుడు కూడా ఇటు పక్కన చూస్తున్న నీవు అటు పక్కకు చూడగలిగినప్పుడు, అంటే నీ బుద్ధిని కాదు, నీ స్థితిని కాదు, నీ సమస్తమును కాకుండా ఆయన వైపు నువ్వు చూసినప్పుడు, ఆయన మాట వినడానికి నువ్వు లోబడినప్పుడు, ఆయన నీవు లక్ష్యముగా పెట్టుకున్నప్పుడు, ధనము చేత కాక ఎంత కష్టపడి నువ్వు బిడ్డలకు పంపించిన వాళ్ళే పెడతారు. నీ జీవితం అంతా బిడ్డలు తప్ప దేవుడు. ఏ రోజునైతే దేవుని యందు నువ్వు లక్ష్యం ఉంచుతావు, దేవుడు వెండి నాది, బంగారం నాది అంటున్నాడు. ఆయన సమస్తము నీకు ఇవ్వడానికి, సమస్తము చక్కబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడు. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిందండి. విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందిని యందు నమ్మకం ఉంచేవారుగా, వారి ఖర్చులను బట్టి కాక, వారి స్థితిగతులను బట్టి కాక, వెంట కుప్పల మీద దీనతలను పైకి లేకపోతే యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.